ఈ మధ్య నేను చైనా వెళ్ళినప్పుడు ఒక మిషన్ చూశానండి. ఇదే ఆ మిషన్. ఇదేం చేస్తుందంటే రాడ్ బెండింగ్ మిషన్. ఇదేం చేస్తుందంటే మనం దాని రాడ్ ఫీడింగ్ ఇచ్చేస్తే ఆ రాడ్ని మిషన్లో తీసుకుని మనకు కావాల్సిన షేప్లో అది బెండ్ చేసి కావాల్సిన సైజులో కట్ చేసి కింద పడేస్తాం. మొత్తం రెడీ, ఎన్ని కావాలి, ఏ సైజ్ కావాలి, ఏ షేప్ కావాలి, దాని ముందు ఫీడింగ్ ఇచ్చేస్తే పక్కన ఎల్ఈడి స్క్రీన్లో ఉంటుందో దానికి ఫీడింగ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా తీసి పెట్టేస్తాం. టక్ 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 చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. మీరు చూసారు కదా మిషన్ ఎంత ఫాస్ట్గా ఉందో. ఇది ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని పెట్టా. యాక్చువల్గా ఇది మిషన్ కాస్ట్ ఎంత అవుతుంది, అది ఎక్స్పెన్స్ వర్కౌట్ అవుదా, లాభదాయకమా నష్టదాయకమా, నేను దీని మీద రీసెర్చ్ చేయలేదు. ఫార్మల్గా నేను వేరే పని మీద వెళ్ళినప్పుడు చూసా, బాగుందనిపించింది, ఎవరికైనా యూజ్ఫుల్ అవ్వచ్చు అని పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ప్రాంతంలో దీన్ని మిషన్ పెట్టుకుంటే వర్క్కి, యాక్చువల్గా ఇప్పుడు రాడ్ బెండర్స్ వర్కర్స్ కొద్దిగా అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి ఇలాంటి మిషన్ పెట్టుకుంటే వర్క్ కొంచెం ఈజీ అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. కన్స్ట్రక్షన్స్ సంబంధించిన బిల్డర్స్తో వాళ్ళతో మీరు కాంటాక్ట్స్ పెట్టుకుంటే హ్యాపీగా ఫుల్గా వర్క్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది మీ ప్రాంతంలో మీ సొంతంగా రీసెర్చ్ చేసుకోండి. అది ఇంకోటి ఏంటంటే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆ మిషనరీ, చైనాలో నేను చూసినటువంటి మిషనరీ అడ్రస్ మీకు పంపిస్తాను. అడ్రస్, ఫోన్ నెంబర్ పంపిస్తాను. జస్ట్ వాట్సాప్ చేయండి వాళ్ళతో పాటు నా దగ్గర ఇంకా 2-3 అడ్రస్లు ఉన్నట్టున్నాయి. ఇలాంటి మిషన్ తయారు చేసి 3 వరకు ఉన్నట్టున్నాయి. నేను చూసి మీకు పంపిస్తాను. మీరు వాళ్ళకి వాట్సాప్ చేయండి. ముందు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ప్రైసింగ్ వర్కౌట్ అవుతుంది, పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఇంపోర్ట్ గురించి ఆలోచించి నెక్స్ట్ స్టెప్ మీరు ప్రొసీడ్ కావచ్చు. ఆల్ ది బెస్ట్.